Hello viewers, I am Dr. Prabhat Reddy Lakireddy. I am the Director of Orthopedics at Arid Hospitals in Gachibowli, Hyderabad. So, as a part of the health series, ఇవాళ మనం నీ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నీ ప్రాబ్లమ్స్ రెండు రకాలు ఉంటాయి. 40 సంవత్సరాల లోపు వచ్చే వాళ్ళకి, 40 సంవత్సరాల పైన వచ్చే వాళ్ళకి. 40 సంవత్సరాల లోపు వచ్చే మోకాళ్ళ ప్రాబ్లమ్స్ యూజువలీ స్పోర్ట్స్ రిలేటెడ్, అంటే గేమ్స్ రిలేటెడ్ కానీ లేకపోతే యాక్సిడెంట్ రిలేటెడ్ కానీ ఉంటాయి. యూజువల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? లెగమెంట్ ప్రాబ్లమ్స్ మోకాళ్ళు, లైక్ మెనిస్కల్ టేర్లు, ఏసిఎల్ లెగమెంట్ టేర్లు, లేకపోతే మోకాళ్ళ చిప్ప అరుగుదల అన్నట్టు. మోకాళ్ళ చిప్ప అరుగుదల అన్నది యూజువల్గా ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తే మెజారిటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పొజిషన్ ఏంటి? రోజంతా కూర్చొని ఉంటారు. కూర్చొని ఉండటం వల్ల మోకాళ్ళు మడుచుకొని కూర్చోవడం వల్ల మోకాళ్ళ చిప్ప అరిగిపోద్ది. అరిగిపోయినప్పుడు సౌండ్ వస్తుంది. సౌండ్ వల్ల ఏంటంటే పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది నెంబర్ 1 ప్రాబ్లం. సో దీనికి ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ క్యూరింగ్. సో ప్రివెన్షన్ ఏం చేయాలంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూర్చునే పాస్చర్ని మోకాలు చాపుకొని కూర్చోవాలి, కింద కూర్చోకూడదు. రెండోది ఎవ్రీ 1 అవర్ 45 minutes to 1 hour ఒకసారి లేచి నుంచొని హెడ్ నుంచి టో వరకు అన్ని జాయింట్స్ని స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేస్తే మోకాళ్ళ మీద ఒత్తిడి ఉండదు, మోకాలు చిప్ప ప్రాబ్లం రాదు. అది నెంబర్ 1, కాండ్రోమలేషియా పటల్లా అంటాం. నెంబర్ 2 ప్రాబ్లం ఏసిఎల్ లెగమెంట్ టేర్ అంటాం. ఏసిఎల్ అన్నది జాయింట్లో ఉన్న మెయిన్ స్టెబిలైజర్. మనం నార్మల్గా నడుస్తున్నామంటే ఆ మోకాలు జాయింట్ నార్మల్గా ఏ ఇబ్బంది లేకుండా నడుస్తున్నామంటే దాంట్లో ఉన్న లెగమెంట్స్ వల్ల మెయిన్ సపోర్ట్ ఇచ్చే లెగమెంట్ ఏసిఎల్ లెగమెంట్ అంటాం. జాయింట్ మధ్యలో ఉంటుంది. వెనకాల ఉండే లెగమెంట్ని పీసీఎల్ అంటాం. ఈ రెండిట్లో కామన్గా డ్యామేజ్ అయ్యే లెగమెంట్ ఏసిఎల్ అని. కారణాలు ఏంటంటే ఒకటి స్పోర్ట్స్ ఇంజరీస్. సో నార్మల్ బ్యాడ్మింటన్ ఆడటం వల్ల, ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్ ఇట్లా ఆడటం వల్ల కాలు ట్యాక్లింగ్ ఇంజరీస్, కాలు బయట పడిపోయి బయటికి తిరిగిపోయి ట్విస్ట్ అయ్యి మోకాల్లో లోపల లెగమెంట్ తెగిపోద్ది. ఏసిఎల్ లెగమెంట్ తెగిపోతే ఈ పేషెంట్కి నొప్పి, దాంతోపాటు కొన్ని రోజుల తర్వాత ఇన్స్టెబిలిటీ, అంటే జాయింట్కి స్టెబిలిటీ ఉండదు. బికాజ్ మెయిన్ లెగమెంట్ ఏసిఎల్ అది తెగిపోయినప్పుడు జాయింట్ స్టేబుల్గా ఉండదు. అంటే కొద్దిగా ఫాస్ట్గా పరిగెత్తినా లేదా ఫాస్ట్గా నడిచినా జాయింట్లో పట్టు లేనట్టు ఉంటుంది. సో దీనికి ఏసిఎల్ అన్నది మన నులకతాల్లాగా, అంటే జూట్ రోప్ లాంటిది. సో ఇది మిలియన్స్ ఆఫ్ ఫైబర్స్ తాడులా తయారయ్యి ఒక ఏసిఎల్ తయారైద్ది. ఆ ఏసిఎల్ తెగిపోయినప్పుడు పీసులు కింద తెగిపోద్ది. దాన్ని అందుకని రిపేర్ చేసుకోలేదు బాడీ, పీసులు అయిపోవడం వల్ల. అందుకని మనం మెజారిటీ ఆఫ్ ది ఏసిఎల్ ఇంజరీస్కి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా రీకన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే కొత్త ఏసిఎల్ని రీప్లేస్ చేస్తాం. కొత్త ఏసిఎల్ రీప్లేస్ చేస్తే మళ్ళీ ఒక 6 వారాల నుంచి పరిగెత్తడం, 3 నెలల నుంచి రన్నింగ్ ఇవి చేసుకోవచ్చు. ఈ మధ్యగా లాస్ట్ 7-8 ఏళ్లలో మేము ఫెయిల్ ప్రూఫ్ ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది డెవలప్ చేసాం. సో ఫెయిల్ ప్రూఫ్ ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ ఏంటంటే నార్మల్ నీ కన్నా మనం చేసిన ఏసిఎల్ రీకన్స్ట్రక్ట్ చేసిన నీ 3 రెట్లు గట్టిగా ఉంటుంది. ప్లస్ పడిపోయినా కూడా మళ్ళీ ఏసిఎల్ ఫెయిల్ అవ్వదు. సో అందుకని దీన్ని ఫెయిల్ ప్రూఫ్ ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ అంటాం. మనం దాదాపు 3000 సర్జరీలు చేసాం. దాంట్లో ఇప్పటివరకు మనకు 2 ఫెయిల్యూర్లు చూసాం. సో అందుకని దానికి ఫెయిల్ ప్రూఫ్ ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ అని పేరు పెట్టాం. సో నెక్స్ట్ ఏసిఎల్ లెగమెంట్ అనేది పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలా? సో నెంబర్ 1, సో లెగమెంట్లు పాడవకూడదు అంటే స్పోర్ట్స్ వల్ల అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజులు బాగా చేసుకుంటే ఏసిఎల్ లెగమెంట్ మీద ఒత్తిడి ఉండదు. అప్పుడు పడిపోయినా ఏసిఎల్ లెగమెంట్ మీద ఫెయిల్ అవ్వదు. అది నెంబర్ 1. నెంబర్ 2, స్పోర్ట్స్ ఆడే ముందల బాగా స్ట్రెచ్చింగ్ చేసుకోవాలా. స్ట్రెచ్చింగ్ చేసుకుంటే స్పోర్ట్స్ ఇంజరీస్ రిస్క్ 50% తగ్గిపోద్ది. సో అది ఏసిఎల్ లిగమెంట్ ఇంజరీ ప్రివెన్షన్ టెక్నిక్ అంటాం. కానీ ఒకవేళ ఇంజరీ అయ్యి స్పోర్ట్స్ కాకపోతే ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ది ఏసిఎల్ లిగమెంట్ టేర్లు అన్నీ యాక్సిడెంట్ వల్ల వస్తున్నాయి. అలాంటివి ఉంటే ఏమంటే డాక్టర్ని సంప్రదిస్తే ఎక్స్రే ఒకటి, ఎంఆర్ఐ ఒకటి స్కాన్ చేసి డయాగ్నోజ్ చేస్తాం. డయాగ్నోజ్ చేస్తే మనకు ఒక అడ్వాంటేజ్. పార్షియల్ ఏసిఎల్ టేర్ ఉందంటే దాని సర్జరీ లేకుండానే ముందలే పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చి క్యూర్ చేయొచ్చు. కంప్లీట్ ఏసిఎల్ టేర్ ఉంటే మాత్రం దానికి సొల్యూషన్ ఓన్లీ సర్జరీ మాత్రమే. ఇది ఏసిఎల్ లెగమెంట్ ఇంజరీస్. నెక్స్ట్ మోకాల్లో కామన్గా వచ్చే ప్రాబ్లం మెనిస్కల్ టేర్ అంటాం.
మెనిస్కస్ అంటే షాక్ అబ్జార్బర్ లాగా ఉంటాయి మనకి, 2 షాక్ అబ్జార్బర్లు మోకాల్లో బయట పక్క లోపల పక్క ఉంటాయి. ఆ లిగమెంట్ టేర్లో వల్ల జాయింట్లో నొప్పి వస్తుంది, కొందరికి నడుస్తుంటే పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది. దాన్ని అన్స్టేబుల్ మెనిస్కల్ టేర్ అంటాం. స్టేబుల్ మెనిస్కల్ టేర్ అన్నదేమో ఓన్లీ కింద కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కింద కూర్చుని నొప్పి వస్తాయి, అవి స్టేబుల్ టేర్స్ అంటాం. స్టేబుల్ టేర్స్కి సర్జరీ అవసరం లేదు, పిఆర్పి ఇంజెక్షన్ లేకపోతే మందులు వాడితే సరిపోతుంది. అన్స్టేబుల్ మెనిస్కల్ టేర్ అంటే 2 పొరల కింద విడిపోయి ఆ పొరలు కదులుతూ ఉంటాయి మెనిస్కస్ అన్నది. అప్పుడు అలాంటప్పుడు మనం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా రిపేర్ చేయాలా. లాట్ ఆఫ్ సర్జన్స్ బయట పక్క చూస్తూ ఉంటాం కదా, మెనిస్కస్ టేర్ ఉంటే లోపలికి వెళ్ళి సర్జరీ ద్వారా రిమూవ్ చేస్తారు. మెనిస్కస్ అనేది ఎప్పుడు రిమూవ్ చేయకూడదు, మెనిస్కస్ని ఎప్పుడు మనం కాపాడాలి. సో మెనిస్కస్ని రిపేర్ మాత్రమే చేయాలి. రిపేర్ చేసుకుంటే మనం సేవ్ చేయొచ్చు. మెనిస్కస్ లేకపోతే జాయింట్లో షాక్ అబ్జార్బర్ ఉండదు, షాక్ అబ్జార్బర్ లేకపోతే 4-5 సంవత్సరాల కల్లా ఆర్థరైటిస్ వస్తుంది. దీనికి ప్రివెన్షన్ ఏంటి? సో నార్మల్గా మెనిస్కల్ టేర్ అన్నది హౌస్ వైఫ్స్ వాళ్ళకి లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి వస్తుంది. ఎందుకు? ఇంట్లో బాసపట్లు వేసుకొని కూర్చోవటం వల్ల మోకాళ్ళ మీద లోపల పక్క ఒత్తిడి కలిగి గ్రాడ్యువల్గా మెనిస్కస్ అన్నది టేర్ అవుతుంది. ఇది మెనిస్కల్ టేర్. సో ప్రివెన్షన్ ఏంటి మెనిస్కల్ టేర్కి? కాలు చాపుకొని కూర్చోవాలి, కింద కూర్చోకూడదు. టెంపుల్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడంటే ప్రేయర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక 5 minutes 10 minutes బాస్పట్లేసి కూర్చోవాలి, కానీ మెజారిటీ టైము కాలు చాపుకొని ఉండాలి. కూర్చుంటే నోకాళ్ళ మీద ఒత్తిడి పడదు, మెనిస్కస్ టేర్ అవ్వదు. జనరల్గా ముందలు చెప్పినట్టు ఏసీఎల్ టేర్ చెప్పినట్టు స్ట్రెంథనింగ్ ఆఫ్ ద నీ జాయింట్ చేసుకుంటే మెనిస్కల్ లిగమెంట్ టేర్ కూడా రిస్క్ తగ్గిపోద్ది.